వాంట్ టు ఆస్క్ యూ కెన్ ఆస్క్. వాళ్ళు రెడీగా ఉన్నారు. వెంకట్ గారు. ఓకే, నవీన్ గారు ఇక్కడ సార్. నేను వెంకట్ 20 సార్. హాయ్ సార్. 28 డిగ్రీస్ అంటే నేను మీ డిగ్రీస్ అనుకున్నాను ఫస్ట్. నా డిగ్రీస్ కాదు సార్. వెంకట్ గారు వెంటనే ఒక ఆర్ఆర్ పడుతుంది, రాజువయ్యా మహారాజు ఏమో అంటే లేదు సార్, ఆ 28 డిగ్రీలు అంత చదువుకోలేదు సార్. చదువుకోవాలంటే చాలా ఇష్టం ఉండింది. కాకపోతే సినిమా మీద పిచ్చి మీద డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి ఇటు వచ్చేసాను సార్. ఓకే సార్, ఈ సినిమాలో ఫస్ట్ అంటే ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్ మీలో. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తుంటే మంచి భర్త, ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు మీరు అలాగే ఫీల్ అయ్యారా? సార్ అందరూ మొగాళ్ళు ప్రేమికులే సార్. ఆల్మోస్ట్ ఆల్ మెన్స్ ఆర్ ప్రేమికులు ఓన్లీ. నిజంగా అందరు మొగాళ్ళు మంచి భర్త కూడా ఉన్నారు, చెడ్డ భర్త ఉంటే అప్పుడప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటే అలాంటి చెడ్డ భర్తలు ఉంటారు సార్. బట్ ఇది వచ్చేసి సార్ 17లో నాకు కథ చెప్పారండి. అది ఎలా కలిసామంటే ఒక డ్రైవింగ్లో ఈయన జస్ట్ క్యాజువల్గా వచ్చి కలిసారు. భయ్య అందాల రాక్షసి చూసాను బాగుంది, మీరు కథ చెప్పాలన్న దెన్ చెప్పారు. ఐడియా బాగా నచ్చింది. 28 డిగ్రీస్ అనే ఆ కాన్సెప్ట్, ఆ టెంపరేచర్లో ఒక మనిషిని ఫ్రిడ్జ్లో మనం ఒక ఫ్రూట్ ఒక ఫుడ్ పెడితే ఆ టెంపరేచర్లో పెడితే అది మనకు హైజీన్గా ఉంటుందని మేము అనుకుంటాం. అలాగే ఒక మనిషికి ఒక కండిషన్ ఉంది. ఆ 28 డిగ్రీస్లో ఆ మనిషిని తను ఫ్రెజైల్గా ఎలా చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్. అంటే మరి లవర్గా సక్సెస్ అయ్యారు కనిపించింది, మరి భర్తగా కూడా సక్సెస్ అయ్యారా లేదా? అది April 4